ఎలా మరి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన నిత్యావసర సరుకులు రేటు తగ్గిపోయింది, సుపరిపాలన అందిస్తున్నాను రాష్ట్రాలు. ఇదేగా మేము చెప్పుకుంటుంది కూడా. సూపర్ పరిపాలన అంటేనే ఇది, సంపద సృష్టి అంటేనే ఇది. అదే కదా మేము చెబుతుంది. జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం సంపద. జనాని దగ్గర డబ్బులు మోటుకి ఎక్కడ తీసుకుంటున్న పాపం ఆయన జనానికి ఎత్తంటే అసలు ఎగితే ప్రతి నెల ప్రతి 20 రోజులకి పోయి చేసుకుంటున్నారు. జనాల దగ్గర డబ్బులు తీసుకోపోతే 2 ఎకరాలు ఉన్న రైతు 1,00,000 కోట్లు డబ్బులు ఏడ సంపాదిస్తారు? మోస్ట్ 2 ఎకరాలు చెప్పుకున్నాడుగా. మరి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత తండ్రుల కాడి నుంచి ఆశపడు, ఆయన 1,00,000 కోట్లు చెప్పారు. మరి ఈయన ఫ్యాన్ నుంచి వచ్చినాయి రాళ్ళు కొట్టాడా, రప్పలు కొట్టాడా? అది అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే అతను వాళ్ళ అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పిండు, కొడుకు మీద ఏదో ఇరిగేషన్ చేస్తే మీరు నిరూపించండి, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ వేసుకోండి, అతని మీద కనుక ఏదైనా సరే మీరు కనుక నిజ నిరూపణ కనుక చేస్తే ఆ వంతుని దేశపరి మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను దానికి అంగీకరిస్తానని అదే మాట అసెంబ్లీలో చెప్పమని ఇతన్ని ఒక మాట, నా మీద కానీ నా కొడుకు మీద కానీ సిబిఐ ఎంక్వైరీ వేసేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోమని అనమనండి. అంత గుండె ఉంది అతనికి? లేదు. వాళ్ళు ఇదే అయిన వాళ్ళు, వాళ్ళ గుండె ధైర్యాలు వేరు, వాళ్ళ నిజాయితీలు వేరు, వాళ్ళు వేరు.